అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా కౌసల్య. సో మీరు ఇందాక చెప్పినట్టుగా 2025లో మళ్ళీ షష్టగ్రహ కూటం వస్తుంది అని అంటూ ఉన్నారు. ఇంతకు ముందు అలా వచ్చినప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. సో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాబోతుందని కొంతమంది మీన్ తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదనేది చాలా మందికి సందేహంగానే ఉంది. సో మీరు దాని గురించి చెప్పండి. నిజంగానే ఇప్పుడు వచ్చే గ్రహ కూటమినా ఏదైనా జరగబోతుందా ఇలాంటి అనర్థాలు? మనకి కరోనా అనేటటువంటిది అది మహమ్మారి. ఆ సమయంలో రావాలని అది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాశారు. 1962లో అష్టగ్రహ కూటం వస్తుంది. అష్టగ్రహ కూటం వచ్చిన తర్వాత ఆయన కాలజ్ఞానం అంతా కూడా గోవిందమ్మ వీళ్ళందరి దగ్గర, అచ్యుతమ్మ వీళ్ళందరి దగ్గర రాశారు. రాసింది ఒక చోట పాతారు. దాని మీద చింత చెట్టు పెట్టారు. చింత చెట్టు పెట్టిన తర్వాత అది పెద్దదైంది. 1962 వచ్చిన తర్వాత ఆఫ్టర్ 5 months తర్వాత చెట్టు పూస్తుందన్నారు. పూసింది. ఆ 1962లో ఏం జరిగిందంటే గుడిలో గంటలు మోగినాయి. పూజారులు, ఇప్పుడున్న పూజారులు సాక్ష్యం, వాళ్ళంతా బయటకు పారిపోయారు ఆ భయం వేసి. అక్కడ ఉన్న భక్తుల సాక్ష్యం ఇంకా జీవించున్నారు ఆ గుడి వాళ్ళు. సో తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా వాళ్ళు అన్నట్టుగానే 5 months తర్వాత అది వచ్చింది. చింత చెట్టు పూసింది. పూసిన తర్వాత 5 daysకి చనిపోతుందన్నారు. ఆ చెట్టు చనిపోయింది. దాని క్రింద తాళపత్ర గ్రంథాలు తీశారు వీళ్ళు. తీసి ఇప్పుడు దేవస్థానంలో ఉన్నాయి వాళ్ళు. సో దే ఆర్ రెడీ టు షో ఆల్ దిస్. ఇకపోతే వాళ్ళు 2000 నాస్ట్రాడామస్ ఏం చెప్పాడంటే 2025లో వస్తుంది. అలాగే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కస్ప పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు అంటే సంధికాలం నడుస్తుంది ఈ యొక్క కలియుగానికి సత్యయుగానికి మధ్యలో అని క్లియర్గా చెప్పాడు. సో 2020లో నాస్ట్రాడామస్ అండ్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా క్లియర్గా చెప్పారు. అంటే ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి మల్టిప్లై అవుతాయి. అవి షేప్స్ మార్చుకుంటూ ఉంటాయి. కానీ 2025లో మీరు అన్నట్టుగా షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అవన్నీ కూడా వస్తాయి. కానీ డిఫరెంట్ ప్లేన్స్ మీద అష్టగ్రహ కూటమి అండ్ సేమ్ ప్లేన్ మీద ఒక సోలార్ సిస్టంలో వచ్చేటటువంటి అంటే ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటో కాదు. 6 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో 6 ప్లానెట్స్ ఒక డయాగ్నల్గా రావడం, ఒకే లైన్ మీదకి రావడం, ఒకే అలైన్మెంట్ మీదకి. లేదనుకోండి, ఇప్పుడు ఇది సన్ అనుకుంటే దానిపైన క్లోజెడ్ సెట్లో ఉంటుంది, లేదా క్రింద ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తున్నాయి, ఆల్రెడీ మనకి మేజర్ ప్లానెట్స్ ఏమున్నాయి, శని, రాహువు, కేతువు, కుజుడు, ఇలా చిన్న చిన్న ప్లానెట్స్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి వస్తున్నాయి అని భయపడతారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి 2025లో వచ్చేటటువంటి షష్టగ్రహ కూటమి వల్ల ఏ భయము లేదు. అందువలన ఇంకా శత్రువులు, మనకు ఉన్నటువంటి శత్రువులు మనకు మిత్రులు అయిపోతారు. 6 నెంబర్ ఇస్ ఫర్ ఎనిమిటీ అనమాట. అందువలన మనకు మిత్రులు అయిపోతారు వాళ్ళంతా. సో ఎవరెవరైతే అప్పులు ఇవ్వాలో వీళ్ళందరికీ అన్ని 12 రాశుల వాళ్ళకి కూడా అప్పులు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసినటువంటి అప్పులు ఎవరికైతే ఇవ్వాలో వీళ్ళు ఆనెస్ట్గా తీసుకెళ్ళి ప్రొఫెషనల్ ఎథిక్స్ని మెయింటైన్ చేస్తూ, ఫ్రెండ్షిప్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ వీళ్ళు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ షష్టగ్రహ కూటమిలో మనం ఓం స్కందమాత్రే నమః అనేటటువంటి మంత్రంతో అమ్మవారిని, స్కందమాతను మనం పూజ చేసుకోవాలా. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మనం పూజ చేసుకోవడం ద్వారా మనకి ఎనిమిటీ అనేటటువంటిది, ఇతరులతో మనకున్న ఎనిమిటీ నల్లిఫై అయిపోతుంది అండ్ వీ విల్ బి సేవ్డ్. అంతే తప్ప యూట్యూబ్లో చెప్పినట్టుగా వీళ్ళంతా కూడా భయపెడుతున్నారు కదా, వీళ్ళందరినీ నేను ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను ప్రెస్ పూర్వకంగా. ఇప్పుడు మనకి ఉన్న ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి, 9 planets ఉన్నాయి. 9 planetsకి వెలాసిటీ ఉంటుంది, తిరుగుతూ ఉంటాయి కదా అవి. ఆ తిరిగే విలువ మనం చెబుదాము, మ్యాగ్నిట్యూడ్ అంటాం దాన్ని. ఇప్పుడు సపోజ్ వాట్ ఈజ్ యువర్ వెయిట్ అంటే 50 kgs అంటాం. 50 ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, కేజీ అనేది యూనిట్. అలాగే ఈ పెన్ ఖరీదు ఎంత అంటే 10 రూపాయలు అంటాం. 10 ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, విలువ, రూపీస్ ఈజ్ ద యూనిట్. అలాగే వెలాసిటీ నేను చెప్తున్నాను. జనరల్గా మనం కార్లో వెళ్తుంటే ఎంత అంటే 80 km/h, km/h చెప్తాం, లేదా మీటర్/సెకండ్ అని చెప్తాం చిన్న యూనిట్స్లో. బట్ నాసా ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పేది, నేను నా సొంతం కాదు, నాసా వాళ్ళ వెబ్సైట్స్లో పెడతాడు. ద వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ ఈజ్ 1/3/5 అన్నాడు. దీని యూనిట్స్ ఏంటో చెప్పమను, నాసా వాళ్ళకి మాత్రమే తెలుసు, అది వాళ్ళు చెప్పరనమాట. యూనిట్ ఏంటో చెప్పమను ఈ భయపెట్టేసే వాళ్ళందరినీ. సో ఎందుకమ్మా వాళ్ళు ఇలా భయపెట్టడం వల్ల ప్రజలు కూడా అలాంటి వాళ్ళు అయిపోయారు. సో వీళ్ళని బెదిరించడం కాదు, స్కేల్ పెట్టి కొట్టేయాలి ఈ ప్రజలందరినీ. దే ఆర్ నాట్ హియరింగ్. సో
వీళ్ళు కూడా ఏంటంటే భయపెడితేనే వినే సంస్కృతి వచ్చింది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఫైనల్ గా వాట్ ఐఎమ్ కన్క్లూడింగ్ ఇస్, ఏ విధంగా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలము ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలా, పేదవాళ్ళకి పంచాలా, చక్కగా పేదవాళ్ళని ప్రేమగా చూసుకోవాలా, వాళ్ళకి దానాలు సహాయాలు చేయడం ద్వారా ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమి లేవు. ఏమైనా వస్తాయని వీళ్ళు భయపడితే డెఫినెట్ గా అవన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.